అందరికీ నమస్కారం. మెకానికల్ మోటార్ వాహనంలోని ఈ మాడ్యూల్కి స్వాగతం. నేటి వీడియోలో ఇంజన్ డ్రైవ్ బెల్ట్ని తనిఖీ చేయడం మరియు సర్దుబాటు చేయడం మరియు స్టీరింగ్ సిస్టమ్కి సర్వీస్ చేయడం నేర్చుకుందాం. ఈ వీడియో ముగిసే సమయానికి ఇంజన్ డ్రైవ్ బెల్ట్ని తనిఖీ చేయడం, ఇంజన్ డ్రైవ్ బెల్ట్ సర్దుబాటు చేయడం, ఎలక్ట్రానిక్ పవర్ స్టీరింగ్ వైర్ సర్క్యూట్, ఎలక్ట్రానిక్ పవర్ స్టీరింగ్ వైర్ చేయడం, ఎలక్ట్రానిక్ పవర్ స్టీరింగ్ పరిష్కరించడం నేర్చుకుంటాం. వీటికి కావలసిన ఉపకరణాలు మరియు యంత్రాలు మెటీరియల్స్ సేకరిద్దాం. ట్రైనింగ్ టూల్ కిట్ 1, హెవీ వెహికల్ 1, వెహికల్ పవర్ స్టీరింగ్ 1, ఇంజన్ డ్రైవ్ బెల్ట్ 1, working model of an electronic power steering vehicle with electronic power steering one set, scan tool 1, multimeter 1, power steering oil అవసరానికి తగినంత, cotton waste అవసరానికి తగినంత, soap oil అవసరమైనంత, మరియు connecting wires as required. Inspecting and adjusting the engine drive belt. Visually, ఇంజన్ డ్రైవ్ బెల్ట్ యొక్క భాగాలను మరియు పగుళ్లను తనిఖీ చేయండి. బెల్ట్ లో ఏవైనా కనిపించే పగుళ్లు ఉన్నాయేమో చూడండి. చిన్న పగుళ్లు సాధారణ భాగాలుగా కావచ్చు, కానీ మీరు లోతైన లేదా విస్తృతమైన పగుళ్లను గమనించినట్లయితే బెల్ట్ దాని జీవితకాలం ముగింపుకు చేరుకుంది. ఇంజన్ డ్రైవ్ బెల్ట్ లో ఏవైనా పగుళ్లు కనిపిస్తే వాటిని మార్చివేయండి. టెంపర్ మరియు వాటర్ పంపు పుల్లీల మధ్యలో ఉన్న ఫ్యాన్ బెల్ట్ పై బటన్ వేలుతో ఒత్తిడి వర్తించండి. బెల్ట్ 12 నుండి 18 మిల్లీమీటర్ల వరకు తగ్గించాలి. బ్యాటరీ యొక్క నెగటివ్ టెర్మినల్ ని డిస్కనెక్ట్ చేయండి. ఆల్టర్నేటర్ లేదా డైనమో యొక్క మౌల్ట్ బోల్ట్ ని విప్పండి. లింక్ బ్రాకెట్ వద్ద నట్ ని విప్పండి. Push the alternator or dynamo away from the engine with a suitable lever until the correct tension is obtained. Tighten the bolts and nuts. Ensure that the belt is properly aligned on all the pulleys. Misalignment may cause uneven wear and affect the performance of the belt. Recheck the belt tension. Refit the battery cable. ఈపీఎస్ లేదా ఎలక్ట్రానిక్ పవర్ స్టీరింగ్ వైర్ కి సర్క్యూట్ ని గుర్తించండి. ఎలక్ట్రానిక్ పవర్ స్టీరింగ్ భాగాలను గుర్తించండి. వైరింగ్ ని ఎలా రీడ్ చేయాలో తెలుసుకోండి. పవర్ స్టీరింగ్ ఆయిల్ స్థాయిని చెక్ చేసి అవసరమైతే టాప్ అప్ చేయండి. ఇగ్నిషన్ ని ఆన్ చేయండి. ఈపీఎస్ వార్నింగ్ లైట్ ని తనిఖీ చేయండి. లైట్ ఆన్ చేయకపోతే సర్వీస్ మాన్యువల్ ప్రకారం వార్నింగ్ లైట్ సర్క్యూట్ ని తనిఖీ చేయండి. ఇంజిన్ ని స్టార్ట్ చేసి ఈపీఎస్ వార్నింగ్ లైట్ ఆఫ్ అవుతుందో లేదో తనిఖీ చేయండి. ఇంజిన్ ని స్టార్ట్ చేసిన తర్వాత అది ఆన్ లో ఉంటే సర్వీస్ మాన్యువల్ విధానం ప్రకారం వార్నింగ్ లైట్ సర్క్యూట్ ని తనిఖీ చేయండి. స్టీరింగ్ ఫంక్షన్ ని తనిఖీ చేయండి మరియు హాట్ స్టీరింగ్ వాహనం ఒకవైపుకు లాగడం, పేలవమైన సెల్ఫ్ సెంటర్, అధిక స్టీరింగ్ ప్లే మరియు స్టీరింగ్ గేర్ బాక్స్ లో అసాధారణ శబ్దం వంటి సమస్యను గమనించండి. ఇగ్నిషన్ స్విచ్ ఆఫ్ స్థానానికి మార్చండి. డేటా లింక్ కనెక్టర్ లేదా డిఎల్సి తో స్కాన్ సాధనాన్ని కనెక్ట్ చేయండి. ఇంజిన్ ని స్టార్ట్ చేయండి. స్కానర్ లో ప్రదర్శింపబడే డయాగ్నోస్టిక్ ట్రబుల్ కోడ్ లేదా డిటిసి ని చదవండి. ఇగ్నిషన్ స్విచ్ ఆఫ్ చేసి స్కాన్ టూల్ ని తీసివేయండి. ఈసీఎం లేదా ఇంజిన్ కంట్రోల్ మాడ్యూల్ లో రికార్డు చేయబడిన డయాగ్నోస్టిక్ ట్రబుల్ కోడ్ ని పరిష్కరించి సెన్సార్ స్విచ్లు, వైరింగ్ హార్నెస్ నియంత్రణ మాడ్యూల్స్, ఇతర భాగాలను తనిఖీ చేయండి. సర్వీస్ మాన్యువల్ విధానం ప్రకారం పనిచేయని భాగాలను మరమ్మతు చేయండి, భర్తీ చేయండి. ఇంజిన్ ని స్టార్ట్ చేసి ఈపీఎస్ యొక్క సరైన పనితీరును మళ్ళీ తనిఖీ చేయండి. ఇగ్నిషన్ స్విచ్ ఆఫ్ చేయండి. స్కానర్ ని డిఎల్సికి కనెక్ట్ చేయండి. ఇగ్నిషన్ ని ఆన్ చేయండి. స్కానర్ టూల్లో రికార్డు చేయబడిన డిటిసిని ఎరేజ్ చేయండి. డిటిసిని తొలగించిన తర్వాత ఇగ్నిషన్ ఆఫ్ చేయండి. స్కాన్ సాధనాన్ని తీసివేయండి. కనెక్టర్ని డిస్కనెక్ట్ చేయడం ద్వారా వాహనం స్పీడ్ సెన్సార్ని దాని నిరోధకత కోసం తనిఖీ చేయవచ్చు. ఉత్పత్తి చేయబడిన పల్స్ ని దాని వోల్టేజ్ గా కొలవడం ద్వారా వాహనం స్పీడ్ సెన్సార్ పనితీరును తనిఖీ చేయవచ్చు. ఈ కొలత కోసం డి స్థానంలో ఉన్న సెలెక్టర్ లివర్ తో లిఫ్ట్ చక్రాలను తిప్పుతున్నప్పుడు
With the అనలాగ్ selector వోల్టోమీటర్ని lever in D ఉపయోగించండి. position. వాహనం Vehicle వేగం speed సెన్సార్ sensor లక్షణాలు, specifications. Coil కాయిల్ resistance రెసిస్టెన్స్ should 100 be నుంచి between 300 ఓంలు, 100 to 300 ohms and the అవుట్పుట్ voltage వోల్టేజ్ output గంటకి should 40 be at 40 కిలోమీటర్లు. kilometers per hour. EPS ని Troubleshoot the పరిష్కరించండి. EPS. Disconnect ఇగ్నిషన్ the ఆఫ్ లో VSS ఉన్నప్పుడు or vehicle VSS speed లేదా sensor వెహికల్ coupler స్పీడ్ while the సెన్సార్ ignition కప్లర్ని is off. డిస్కనెక్ట్ If చేయండి. okay, సరే then అయితే proceed to దశ step 2కి 2. వెళ్ళండి, Else, లేకపోతే replace VSS the ని భర్తీ VSS. చేయండి. Check the VSS లేదా connection to the BR/W VSS వైర్ or the టెర్మినల్ కి BRW కనెక్షన్ ని wire తనిఖీ terminal. చేయండి. If సరే okay, అయితే then VSS check నిరోధకతను VSS తనిఖీ చేయండి. resistance. The టెర్మినల్స్ resistance మధ్య between the ప్రతిఘటన terminals 100 should be నుంచి 100 to 300 ఓంలు 300 ఉండాలి ohms and మరియు the resistance టెర్మినల్ between మరియు the terminal ట్రాన్స్మిషన్ and బాడీ మధ్య transmission నిరోధకత body should 1 be మెగా 1 ఓం mega లేదా ohm or అంతకంటే more. ఎక్కువ ఉండాలి. Check the విదేశీ VSS మెటీరియల్, and counter సరైన shaft gear ఇన్స్టాలేషన్ for మరియు damage, మంచి స్థితి foreign కోసం material, VSS మరియు correct కౌంట్ షాఫ్ట్ installation గేర్లను and good తనిఖీ condition. చేయండి. If the వైర్ wire మరియు and కనెక్షన్లు connections are సరిగా okay, ఉంటే check the PCM లోపం intermittent యొక్క trouble అడపాదడపా of the ఇబ్బందిని fault తనిఖీ PCM. చేసి శుభ్రం Else, చేయండి, clean, రిపేర్ చేయండి repair లేదా or భర్తీ replace. చేయండి. ఈ In this వీడియోలో video, మనం ఇవి we have ఎలా చేయాలో discussed how to చర్చించాం. inspect the ఇంజన్ డ్రైవ్ engine బెల్ట్ ని drive తనిఖీ belt, చేయడం, ఇంజన్ adjust డ్రైవ్ the బెల్ట్ engine సర్దుబాటు drive చేయడం, belt, locate ఎలక్ట్రానిక్ the పవర్ electronic స్టీరింగ్ power వైరింగ్ steering సర్క్యూట్ ని wiring గుర్తించడం, circuit, read the ఎలక్ట్రానిక్ పవర్ electronic power స్టీరింగ్ వైర్ steering సర్క్యూట్ ని wiring రీడ్ circuit, చేయడం, and ఎలక్ట్రానిక్ పవర్ troubleshoot the స్టీరింగ్ ని electronic power పరిష్కరించడం. steering. ఈ సెషన్ గురించి మీకు స్పష్టమైన అవగాహన ఉందని ఆశిస్తున్నాను. అందరికీ ధన్యవాదాలు.